ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము సామెతల గ్రంథం 11వ అధ్యాయము 4వ వచనం. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు, నీతి మరణము నుండి రక్షించును. దేవుని ఉగ్రత దినమందు మనుషుల ఆస్తి అక్కరకు రాదు, నీతి మరణం నుండి మనుషులను రక్షిస్తుంది. అందుకని అక్రమ ధన సంపాదనలో పడినటువంటి వారు, ఈ లోకంలో ధనముతో దేనినైనా సాధించుకునేటువంటి వారందరికీ ప్రభు చెప్పేటువంటి మాట ఇదే. దేవుని ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు, నీతి మరణము నుండి మనుషులను రక్షిస్తుంది. దేవుని యొక్క ఉగ్రతను మనుషుడు సంపాదించాలంటే అతని ఆస్తి ఆ మరణం నుండి అతన్ని తప్పించలేదు. ధనవంతుడు లాజరు ఉపమానంలో దానిని మనము గ్రహించగలుగుతాం. ధనవంతుని దగ్గర ఎంతో ఆస్తి ఉన్నది. అతడు సర్వమును కూడా సంపాదించుకున్నటువంటి వాడు. అయితే అతడు చనిపోయిన తరువాత అతని ఆస్తి అతని వెంట పోలేదు. దేవుని యొక్క ఉగ్రత అతనికి దొరికింది. నిత్యమైన నరకాగ్నికి అతడు లోనైనాడు. అయితే అతని ఇంట వాకిట దీనుడైనటువంటి మనుషుడు, ఆస్తి లేనివాడు, నీతిని నమ్ముకొని జీవించిన లాజరు దేవుని కృపకు పాత్రుడైన మనుషుడుగా ఉండి దేవదూతల చేత పరదేశున అబ్రహాము యొక్క రొమ్మున ఆనుకునే భాగ్యమును, కృపను దేవుడు అతనికి అనుగ్రహించినాడు. అవును దేవుని బిడ్డలారా, ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాలేదు, నీతి నిత్య మరణము నుండి లాజరుని రక్షించింది. కనుక దైవ నీతి కొరకై ప్రయాసపడండి, మీ జీవితాన్ని సమర్పించుకొనండి. ప్రభువా, నీతి ఈ లోకములో మాకు అవసరమైనది. ఆ నీతిని నీవు నాకు అనుగ్రహించినందుకై నీకు వందనాలని చెప్పి ప్రభు సన్నిధిలో ప్రణమిల్లండి. ప్రార్థించుకుందాం. గనుడా, నీ బిడ్డలను దీవించండి. ఆస్తి ఉగ్రత దినమందు అక్కరకు రాదు, నీతి మరణము నుండి రక్షించునని చెప్పిన నీ శ్రేష్ఠ మాటలు నీ బిడ్డల పట్ల నెరవేరడానికి సహాయము చేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.